రైట్ డీటెయిల్ చూస్తే తెలంగాణ రాష్ట్ర విభజనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రి పొన్నం బహిరంగ లేఖ రాశారు. రాజ్యాంగబద్ధంగానే రాష్ట్ర విభజన జరిగిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర త్యాగాలను గుర్తు చేశారు. తెలంగాణ ఏపీ ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారని అన్నారు. బీజేపీ జనసేన నేతల వ్యాఖ్యలు వైషమ్యాలకు దారితీస్తున్నాయని పొన్నం ఆరోపించారు. రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిల్చే మాటలు మానుకోవాలని సూచించారు. తెలుగు వారంతా ఐక్యంగా ముందుకు సాగాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. బహిరంగ లేఖ ద్వారా తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలిగినటువంటి బాధను మీ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాం. విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల ప్రజలు సహృద్భావ వాతావరణంలో అన్ని రకాల సంబంధాలను కొనసాగిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాం. కానీ ఇటీవల జరిగిన అనేక పరిణామాలు విభజనను అవమానపరిచే విధంగా జరుగుతున్నటువంటి వ్యాఖ్యల్లో మీరు మరి కూటమి రాజకీయ నాయకులుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి భారత్ పాకిస్తాన్లతో పోల్చినటువంటి వ్యాఖ్యల్ని రికార్డు నుంచి తొలగించి మరి ఇటువంటి సహృద్భావ వాతావరణం చెడిపోకుండా చూడాలని కోరుతాను. ఎందుకంటే విభజన అనేటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరిగిన సందర్భంలో మరి గతంలో భారతీయ జనతా పార్టీలో ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడలోనే తీర్మానం చేసింది. ఇవన్నీ కూడా అనవసరమైన చర్చ. ఇప్పుడు విభజన జరిగి 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా అటువంటి అంశం మీద గెలకడం అనేటువంటిది మనకు మంచిగా. ఇప్పుడు భారతదేశము పాకిస్తాన్, మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏ రాష్ట్రం భారతదేశము, ఏ రాష్ట్రం పాకిస్తాన్. ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు మంచిది కాదు. కాబట్టి పెద్దలు సీనియర్ నాయకులు, మీరు ప్రస్తుత భారత ప్రధానమంత్రి గారి కంటే పెద్ద సీనియర్గా ఉన్నటువంటి మీరు తప్పకుండా ఈ అటువంటి వ్యాఖ్యల వల్ల రెండు రాష్ట్రాల ప్రజలకు రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆ వ్యాఖ్యల్ని పార్లమెంట్ రికార్డులను తొలగించే విధంగా చొరవ తీసుకోవాలని నేను గౌరవ ముఖ్యమంత్రిగా మీకు కోరుతాను. తెలంగాణ రాష్ట్ర విభజనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబుకు అయితే మంత్రి పొన్నం బహిరంగ లేఖ రాశారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు ఫోన్ లైన్లో. స్వామి, మొత్తానికి రాజ్యాంగబద్ధంగానే రాష్ట్ర విభజన జరిగిందని చెప్తున్నారు. ఇక తెలంగాణ ఉద్యమ చరిత్ర త్యాగాలను గుర్తు చేశారు. తెలంగాణ ఏపీ ప్రజలు అన్నదమ్ములా కలిసి ఉన్నారని అంటున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సోని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూనే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక బహిరంగ లేఖను రాశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఇటీవల లోక్సభలో కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యల దుమారం తగ్గక ముందే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పలు సందర్భాల్లో చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల ఆయన కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది కూడా పార్లమెంటరీ ప్రక్రియ ద్వారానే ఆమోదం జరిగింది. విభజనకు సంబంధించి తెలుగువారి మధ్య ఎలాంటి విద్వేష వ్యాఖ్యలు చేస్తాయి, మరింత ద్వేషాన్ని రగిలిస్తాయని చెప్పేసి కోరుతూ చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా తెలంగాణ ప్రజల భావోద్వేగాలను దెబ్బతీశాయి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు మూలంగా భావిస్తున్నామని చెప్పి లేఖలో పొన్నం ప్రభాకర్ సూచించారు. విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేసేటువంటి టీడీపీ నాయకులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని కోరుతూ ఈ లేఖను చంద్రబాబు నాయుడుకు రాయడం జరిగింది. మరోవైపు సూర్య వ్యాఖ్యలని లోక్సభ రికార్డును తొలగించాలని చెప్పి ఇప్పటికే మేము లోక్సభ స్పీకర్ విజ్ఞప్తి చేశాము. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు. అన్నదమ్ముల్లా విడిపోయి రెండు రాష్ట్రాలు ఎవరికి వారు ఆదర్శంగా దేశానికి అభివృద్ధిగా ముందు నిలుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా భారత్ పాకిస్తాన్ తోటి వీటిని పోల్చడం అనేది కూడా తప్పుదారి పట్టించేటువంటి విషయం అని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ ఒకవైపు లేఖలో సూచించారు. తెలుగు వారంతా పరస్పరం ఐక్యమత్యంతో సహకారంతో సాగాల్సి ఉందని భావిస్తూనే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మీరు సుదీర్ఘకాలం పాలించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మీకు తెలియని కాదు. తొలిదశ మలిదశ ఉద్యమాల్లో వేలాది మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు. నిధుల నియామకాలు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిదిద్దాలని చెప్పేసి పోరాటం చేశారు. చుక్క రక్తం నేల చెందకుండా అనేక ఉన్న నినాదంతోనే ఈ అణచివేతను ఎదుర్కొన్నారు. కష్టాన్ని తట్టుకొని బాట తప్పకుండా గాంధేయ మార్గంలో శాంతియుత పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాము. ఆ రోజు మీరు తెలుగు రాష్ట్రాలుగా విడిపోదాము, రెండు రాష్ట్రాలుగా విడిపోదాము, తెలుగు వారిగా కలిసి ఉందామని చెప్పేసి మీరే సూచించారని చెప్పేసి కూడా గుర్తు చేశారు. సోనియా గాంధీ 2014లో తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పార్లమెంటరీ వేదికగా రాష్ట్రం విభజనకు ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎవరి దారిలో వాళ్ళు రెండు రాష్ట్రాలు ఏర్పడి పుష్కర కాలం దాటిపోయింది. ఎవరికి వారు దేశంలో ఆదర్శంగా అభివృద్ధి చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రెచ్చగొట్టే విధంగా మాట్లాడుకోవడం సరికాదు. తెలంగాణ వారు ఆంధ్రకు పోయినా, ఆంధ్ర వారు తెలంగాణకు వచ్చిన ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ
ఎలాంటి అభద్రతా భావం లేకుండా కలిసికట్టుగా జీవిస్తున్నారు. ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య పెళ్లి సంబంధాలు ఒకవైపు కలిసి చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చెందాల్సిన తరుణంలో మళ్ళీ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, ఎంపీలని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని కట్టడి చేయాలి. రెండు రాష్ట్రాల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడొద్దని చెప్పేసి కూడా సూచిస్తూ పొన్నం ప్రభాకర్ ఈ లేఖ రాశారు. సోని రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి.